ఏడుది అమౌంట్ వడ్డీ వ్యాపారం చేస్తారు. ఈశ్వర్య చాలా తక్కువే, 100కి 30. 100కి 10 రూపాయలు ఎక్కువ, 100 30 రూపాయలా? 30 అన్నా 30 అంటే ఎంతరా? 30 అంటే 30 రూపాయలు అనేసుకోవాలి. సరే గాని ఈశ్వర్య, మన వాడు ముందుగా బుర్రకథలో పాట పాడతారు అంతే కదా? అవును. మన తమరు ఏం చేస్తుంటారో మన వాడు పాడిన పాటకి అర్థం చెప్తారు. అదండి చూసుకుని అర్థాలట. నేను చెప్తానంటే రాజర్థం కాదు, బుర్రకథలో రాజకీయం చెప్తాను. ఈ ఊరు ఇప్పటికే 2 పార్టీలు అయిపోయి ఊరికే తగలకపోతే ఈ భయాన్ని రాజకీయం చేస్తావా? నీ ఒళ్ళంత వాటగా జరగండి. ఏమండి? ఏమన్నది? నువ్వు అంత తెల్లకు తెల్లకు నువ్వు మంచి కాదు, మంచోడు కాదని తెలుసు. తెలిసినా అందుకే నా పిల్లలు ఒక్కడే మొగుంది తెలుసా? నీకు 10 మంది ఉన్నారని నేను అడిగినా? నాకు 10 మంది మొగులు చెప్తానా? ఈశ్వర్య, నేను రాజకీయం చెప్తాను అన్నది ఆ రాజకీయం కాదు, బుర్రకథలో కథ చెప్తాను. అమ్మా నువ్వు రాత్రులు కాదు చెప్తున్నావు, కాదు చెప్తున్నావు. నువ్వు ఎప్పుడు కథ వింటున్నావు? రాత్రులు కథ అయితే నేను ఎక్కడ వస్తుంది? ఏ పగల కదా బుర్రక ఎక్కదా? బుర్రక నేను అల్లికాయ రాదు పోవచ్చా? రాత్రులే వెళ్తావు అల్లికాయ రాత్రులు కథ ఆలకిస్తేనా? మన రాత్రులు కదా చెప్తాం. నువ్వు రాత్రులు కదరా? అయితే అన్నీ చెప్తారా నువ్వు చెప్తారా? మన బుర్రకథ విధి విధానం ఎటువంటిదో విడిగా మనవాడు చెప్తాడు. తమ్ముడు అన్నయ్య ఏ దేశం వేగినా? ఓహో ఏ దేశం వేగినా? నువ్వు కాలేజీనా? కాలు విరిగిపోతాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేనేమన్నాను? నేను చెప్పేది సత్యంగా ఆలోచించు. ఏ దేశం వేగినా? రెండు కాలేజీనా? ఎందుకు కాలేజీనా? పౌరు రాలే తల్లి భూమి మాత్రం ఉన్నారు. మీ అమ్మ మా అమ్మ కాదురా, పౌరు రాలే తల్లి భూమి మాత్రం ఉన్నారు మన పెద్దలు. అందుచేతలు మన పవిత్రమైన భారతదేశంలో నేను చెప్తాను చెప్పగా విన్నారు. మన వాడిచ్చే తీరు కాలేదు అంటున్నావు కదా, నీకు వచ్చా? మొత్తం వచ్చి మొత్తం వచ్చు వచ్చా? ఏదో ఒకసారి తీర్పు
నువ్వు ఒకసారి కథ చెప్పు. ఓహో ఒరేయ్ ఆ. మనది పవిత్రమైన భారతదేశం అవి అయిపోతాయి. ఎందుకు అక్కడే నీకు నాకు వస్తుంది ఎక్కడ లేదా? ఏంటి ఏంటి మాకు ఏంటి భారతదేశం ఎవరేనండి మనది పవిత్రమైన ఏమన్నా రాజుగారు ఏం చెప్పారా? ఏంటి బంగారాజు గారు ఆ, మనది పవిత్రమైన భారతదేశం కాదా ఎవరన్నారు? రాజుగారు ఏం చెప్పారా నీకు? రాజుగారికి కూడా చేద్దాం. మరి మాది ఏ దేశం? ఏంటి బైక్ సైడ్ బాగుంటుంది ఆ, మీ ఇద్దరులోకి ఎవరో ఒక ఫ్లాట్ ఇవ్వండి ఆ 4 దిమ్మలు ఉన్నాయి కనుక నలుగురు. ఒరే, ఆ. 4 తిమ్మలు కాదు యాంకులే కదండి. ఏంటి యాంకులే. మరి అందుకే ఒక్కొక్క యాభై వరకు ఒక్కొక్క వాహనం. అన్ని బాగా సెట్ చేసి ఇగో సరే కొట్టుకోకండి కానీ ఆ. నలుగురు మన పడుతున్న భారతదేశం కాదు కుర్రలాగా నాకేం తెలుసు? మరి మీకు తెలుసా నాకు తెలుసు. మరి ఏ దేశం అయితే అందు ఏ దేశం అంటే ఏ దేశం? మనది బ్రాండీ దేశం. బ్రాంతి దేశం ఎలాగైందిరా బ్రాండీ దేశమే లేకపోతే ఆ, ఇలాంటి పందులు ఇప్పుడు ఈ టైంలో ఎవరేస్తారమ్మా? బ్రాంతి దేశం వంట పట్టి ఓహో అది ఒక సొక్క ఇడు ఒక రాట ఇడు ఒక్క ఇడు ఒక రాట ఇడు. ఆ బ్రాంతిలో అంత సారాంశం ఉందా అమ్మో ఆ తల్లే లేకపోతే ఈ సంబరాలు జరుగుతాయా? జరగవా బ్రహ్మాండంగా. అంత మంచిదా ఆ. అంత గొప్పదా ఆ. అయితే చెప్పు ఎలా ఆడదు గర్మ గర్మ సారా సారా ఆగితే బాగుంటేరా. గర్మ గర్మ సారా సారా ఆగితే ఇలాంటి పనికి మన తీరు కాదురా మన భారతదేశం ఎటువంటిదో నేను చెప్తాను మీరు అపూర్వ దేశ విరాజితమైన శిల్పములకు కవి గాయక పండిత వేదాంత కర్త సాహిత్య జ్ఞాన పురాణ ఇతిహాసాలకు పుట్టినిల్లు మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో నన్నయ చిక్కన బోధన ఏం రైతు పిలిస్తే ఎలవా? మన రాజుగారు పిలిస్తే ఎలవా? నీకు ఇష్టపడలేదు బా. నేను మైసెట్లతో బంగారాజు గారు తెలిపోతుందని చెప్పినా అర్థంగా మరి మరే చింతపండు పులుసు చేసి మరి నేను ఎత్తానా వస్తానా చేస్తానంటాను. నేను మైసెట్లతో వెళ్ళిపోతాను బంగారాజు గారు తెలిపోతుందని చెప్పానా ఏ నేను వాట పోతాను వీట పోతాను
ఒరే ఆయ్. నేను కవుల పేర్లు చెప్తున్నాను. ఓ కవులు పేర్లు అవును. అవును బాయ్. నన్నయ్య, నన్నయ్య. తిక్కన, ఆ. పోతన, ఆహా. ఎర్రప్రగడ. అబ్బా ఎర్ర పొగడా అమ్మడా గుర్తులనుకో. మీ చెల్లి దగ్గర బ్రహ్మాలని వస్తూ ఉన్నదా ఏంటిది? ఎర్ర పొగడా నోర్మే. ఇంకో సోలే పండి ఏంట్రా? ఏడా ఏముంది అమ్మాయి? ఏమన్నదా కాదు. ఏటన్నదా ఏంటది? ఎర్ర పొగడా అలాగాదా? ఆ? ఎర్ర ప్రగడ. ఓ ఎర్ర పొగడా ఏయ్, ఏంటియా? మంచి మాట రావా నేను? ఏ అవును అంతే కదా మరి. నేనేమన్నా ఎర్ర ప్రగడ అంటే అంటే అతను కూడా ఒక దేశ నాయకుడు. మా కవి. కవి మా కవి అన్నమాట కవి కవి. ఆ కవి కవి ఒరే ఆయ్ ఎర్రప్రగడ అన్నతను కూడా ఆ. మహాకవే. కవి అవునుమా నన్నయ్య, తిక్కన, పోతన, ఎర్రప్రగడ అవును. వంటి మహాకవులు కన్నది మన భారతదేశం. మన భారతదేశం ఇంకా మహాపతిరథులు కూడా కన్నదిరా. ఆహా. సీత, సీత, సావిత్రి, ఆ. అనసూయ, దమయంతి, ఓహో. తార, మండోదరి. వాళ్ళేవా అంతముండిదే ఓ అంతేనరా? వాళ్ళేవా, తీసుకెళ్ళేవా? ఇంట్లో నోర్లే చెప్పలేదురా. మరి మండోదరి అంటున్నావు నోర్మోయ్. ఆ. మండోదరి అనలేదు నేను. ఆ. మండోదరి అన్నాను. ఏడా? మండోదరి అంటే అర్థం ఏంట్రా మూడోదిరా. ఆవిడ చెల్లి అన్నాడు అట్లా అలాగదా? ఆ. అలాగే రాదండి. ఆమె ముండోది రాదా? మండోదిరి. అంటే కాలు చేతులు లేవు నోర్మే. మండోదరికి కాలు చేతులు లేవా? మరి అంతే కదా ఒరేయ్, ఆ. ఆవిడ కూడా ఒక పతివ్రతే. పతివ్రత అవును మండోదరి. మా ఆవిడ కన్నా పతివ్రత ఏమి ఆవిడ అంత పతివ్రత? మా పక్కింటి ఆవిడ కూడా బ్రహ్మాండ పతివ్రత మీ పక్కింటి ఆవిడ కూడా మంచి మహాపతివ్రత. మహా 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 పతివ్రత అబ్బో ఎలాగుంటుందో మరి. ఆహా మన పతివ్రతలు తెలుసు కానీ ఈ మహాపతివ్రతలు ఎలా ఉంటారా? మా ఇంటి పక్కన ఉన్నదా ఇంటి పక్కనే ఆ. మహాపతివ్రత. మామూలు కాదు అది ఏం చేసిందని పతిధర్మ. అమ్మ పతిధర్మ ఆ. ఆవిడలో నువ్వు చేయనట్టు నువ్వు చేయలేవు ఒరే పతివ్రతలా మనం ఎలా చేయగలరా? ఆహా మనం అంత పెద్ద పతివ్రతలు కాదులే. ఆయన చిన్న చిన్న మాట చెయ్యి ఓయ్! ఆ. ఏంట్రా? ఈ పూజలన్నీ చిన్నవి అమ్మ పూజలు. ఆ. ఒరే హాయ్ ఆవిడ మహాపతివ్రత ఎలా అయింది? అది అలా కడుక్కో నేను చెప్తా అనుకోను. ఆ. చెప్పు. ఆవిడ తలాలో స్నానం చేసి తలారా స్నానం చేసి 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 తెల్లటి చీర కట్టుకొని కట్టుకొని, తెల్లటి మల్లె పూలు పెట్టుకొని ఒరే మల్లెపూలు తెల్లగా ఉంటాయిరా. ఓ పూజ గదిలోకి వెళ్తే ఆ. పతివ్రత పూజలు చేస్తుంది. మామూలు ఏంటి ఎలాగా? వచ్చి దేవుడు వచ్చి నుంటాడు వెళ్ళి దేవుడు వెళ్తే ఏంటి? ఆ. ఆవిడ పూజ చేయగానే దేవుడు ప్రత్యక్షమైపోయా. పక్కనే ఈశ్వర్య అమ్మ నేను ఇప్పుడు ఆ. 25 సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నాను కానీ ఆ. నాకు ఎప్పుడు దేవుడు ప్రత్యక్షం అవ్వలేదు. నీలాంటి మొక్కలకి ఒక దేవుడితో సరే ఆవిడ మహాపతివ్రత. మహాపతివ్రత కనుక ఓహో ఆ వేళ ఆ వేళ దేవుడు ప్రత్యక్షం అయిపోయాడు. అయిపోయాడు ఆ ఆ వేళ రాత్రి రాత్రి వాళ్ళు భార్యాభర్తలిద్దరూ చిన్న కూతురు పడతారు ఏ ముసలాట? మరో పక్కిల్లే ఆ పక్కిలే మీది మరి ఏమంటున్నారు? వాళ్ళకి నాకు అద్దు ఒక కిటికీ ఉంది ఓహో వాళ్ళకి మీకు మధ్యన ఒక కిటికీ ఉంది. ఉంది ఉంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటారు వాళ్ళు మాట్లాడుకుంటే నువ్వు వింటున్నావా? నేను వింటాను ఏం మాట్లాడుకుంటున్నారు? ఏమంటున్నాడా ఏమంటున్నారు? అలా ఆయన అన్నాడు ఏమన్నారు? ఏమే ఏరా? మా ఆవిడ నాలాంది చెయ్యి పక్క. ఆహా ఓ అక్కడ లావణ్య అంటున్నాడు. ఆ, ఏమంటున్నాడు? ఏమే? ఏమే? నేను తెల్లవారుజామున లేచి పొలం దున్నడానికి వెళ్ళాలి ఓ తెల్లవారలేసి పొలం వెళ్ళాలి. వెళ్ళాలి అవును. 9 గంటలకి 10 గంటలకి ఇలాగా నాకు మాత్రం భోజనం పట్టుకొని నీ వచ్చేవాడు పూజా కార్యక్రమాలు అది ముగించుకొని నాకు భోజనం తీసుకురా తేలేదని చెప్పారు చెప్పేశాడు పొలంలోకి. ఆ, సరే ఈ నెలలో చూసింది అవును ఈవిడ తలాన స్నానం చేసింది పూజ గదిలో కూర్చుంది కదా. పూజ గదిలో గంట అయిపోయింది ఇతను వెళ్ళగానే ఆవిడ పూజ గదిలో కూర్చుంది. గంట అయిపోతా అమ్మ చూడమ్మ దేవుడు ఎలాగా? నీకు దేవుడి మీద దేవుడు దేవుడి మీద దేవుడు దేవుడి మీద దేవుడు నీకు కుదిరలేదు ఆ, వరసలు వచ్చేస్తాను ఒక్కొక్క దేవుడు ఆ దేవుడు రాడు ఈ దేవుడు వెళ్ళిపోవడం ఆ దేవుడు రాడు ఈ దేవుడు వెళ్ళిపోవడం ఎలాగెళ్ళిపోతుంటారు? ఎలా వెళ్ళిపోవడం ఏంటి ఆ. ఈ దుబారం రావడం ఆ, ఆ దుబారం అటు వెళ్ళిపోవడం ఈశ్వర్య హాయ్. ఈ ద్వారం గుండా వచ్చిన దేవుడు ఆ ద్వారం కూడా వెళ్తున్నాడా? ఆ, ఇదిగో, ఆ. ఈ ద్వారం గుండా వచ్చిన దేవుడు ఈ ద్వారం కూడా వెళ్ళొచ్చు కదా.
ఎక్కువైపోతాం. ఓ తెలిసిపోతుంది అందుకనేసి వాళ్ళు అగిన పర్వతాలు దేగిస్తాయి. అందుకని ఈ దారం కూడా వచ్చింది దేవుడు ఆ ద్వారం కూడా వెళ్ళిపోతున్నాడు. ఇలా దేవుడి మీద దేవుడు దేవుడి మీద దేవుడు వచ్చేయండి. ఇప్పుడు భక్తి ఎక్కువైపోయింది. భక్తి ఎక్కువైపోయి పూజ రసం లావైపోయి అవును అమ్మ టైం అయిపోయింది. పని అయిపోయింది. పని అయిపోయింది. వాళ్ళ ఆయన వాళ్ళు ఆయన క్యారేజ్ పట్టుకెళ్ళాలి. అవునా ఎలాగా మాకతో ఉంటాడు. ఆకలితో ఉంటాడు. అవును వీడు ఇక్కడ నలిగిపోతాడు తిరుగుతాడు కానీ ఆ భర్త ఆ ఎత్తు చౌక కొలబడి ఏయ్! అవును కడుపు మండిపోతుంది. కడుపు మండిపోతుంది. ఎత్తు నల్లలేదు. ఒరేయ్, ఈ టైం అయిపోతాను. అవును క్యారేజ్ ఇంకా రాలేదు పొలంలో రాలేదు. అవును చూస్తాడు ఏమని ఒక పిసరుతున్నాడు పిసరుతున్నాడు ఓహో వాళ్ళ ఆవిడ వస్తుందేమో అని ఎప్పటికీ రాదు. రాలేదు. అమ్మో నేను ఎలాగా నా మొగుడు చేత చీవేతలు కాచేస్తాను. టైం 10 అయిపోయింది. అయిపోయింది. ఆయన క్యారెట్ పట్టుకెళ్ళలేదు. రాలేదు. జరగనాడు నన్ను తన్నేస్తాడు. తగ్గేస్తాడు. అవును అని ఎంత ప్రతిరోధ ధర్మో. ఏం చేసిందో ఆవిడ ఏం చేసిందా ఏం చేసింది గబగబా బియ్యం దగ్గరికి వెళ్ళి చిన్నప్ప దగ్గరికి వెళ్ళి మరి అనడానికి టైం లేదు. ఓహో టైం అయిపోయింది కదా ఆవిడ పూజ ఎక్కువైపోయింది. ఆ పూజ ఎక్కువైపోయింది. టైం అయిపోయింది క్యారెట్ అంతా టైం లేదు. లేదు. మరి ఏం చేసింది ఈ క్యారెట్లను బియ్యం వేసి చిన్నప్ప దగ్గరికి వెళ్ళి క్యారెట్ లో సగాలు బియ్యం పోసింది. పోసి పోసి ఓ 2 చెంబులు నీళ్ళు వేసేసి అందులో క్యారెట్ లో నీరు పోసి పోసేసి ఆ ఎన్నో పట్టుకొని వెళ్తాను. అమ్మ పట్టుకెళ్తా కంప పట్టుకెళ్తుంది పొలంలోకి. నీకు ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ. వాళ్ళ భర్త కోపం వస్తుంది. రా ఆ ఈ ఎడవ ఎప్పుడు రమ్మని నీకు ఎప్పుడు వస్తుంది. నా బాధతానికి ఏం తెలుసు ఆ అడిచి మెల్లికి వస్తాను. అమ్మ వస్తుంది వస్తుంటే వస్తుంటే ఏమా? ఏరా ఎవరితో అన్నంత కుదురుతాను నువ్వు. ఒళ్ళు వస్తుంది. మరి ఆయన కోపం వచ్చింది. ఓహో అక్కడ వాళ్ళ భార్య నా భర్త తిడుతున్నారు. వెళ్తాడు. ఓహో ఏమా ఎన్నాళ్ళు బట్టి ఎక్కడికి వెళ్ళావు నువ్వు. ఇందాక నుంచి ఎక్కడికి వెళ్ళావు. ఏమంటావు అంత కొలకపోతే ఊడండి అంతగా నాకన్నా ఎక్కువ నాకు ఆకలి వేసేస్తుంది. ఆడలో దయచేస్తాను అవును అని తిడుతుంది. అనేసి పట్టుకోయాడు. ఏం చేస్తుంది ఆ పతివ్రత? అమ్మ ఆవిడ అన్నది ఏముంది ఏమండి ఏముంది మీరు అలా కాగండి. అలా కాకండి. మీరు అలా కాగండి. ఎక్కడ అక్కడే ఆ, భక్తి. ఆగండి. నేనే పతివ్రత అయితే నేనే మహాపతివ్రతనైతే మహాపతివ్రత అవును ఈ అన్నం బియ్యం అయిపోగా కానీ చెప్పింది. ఆ క్యారెట్ ఉన్న అన్నం బియ్యం అయిపోయింది కాక అని చెప్పించింది. వాడికి తెలియదు ఏ కదా. ఈశ్వరా, ఆ క్యారెట్ ఉన్న బియ్యమే కదా. అమ్మ వాడికి తెలిసినట్టు బియ్యం అని ఇంటి దగ్గర నుంచి బియ్యం వేసుకొచ్చిన విషయం ఆయనకు తెలియదు కదా. తెలియదు కదా అవును అనేసి ఆ, ఈ పేడపు నిలగే ఉంటుంది కదా. కప్పు తీసి చూశాడు. కొట్టి మీద కూర్చొని పప్పు తీసి చూశాడు. కప్పు తీసి చూశాడు. నేను గ్రేట్ అమ్మా. ఆ, బియ్యమే ఆ క్యారెట్ నిండా బియ్యం ఉన్నాయి. బియ్యం అయిపోవా. అరే, ఆ. నువ్వు నాకు చెప్పేలాంటి పతివ్రత కాదురా. ఆ. వీళ్ళు మహాపతివ్రతలు. ఓహో సీత, ఆ. సావిత్రి, ఆ. అనసూయ, ఆ. దమయంతి, ఇవ్వ. తార, మండోదరి ఆ. వంటి మహాపతివ్రతల కంటే మన భారతదేశం. అవును మరి ఇంకా మన భారతదేశం మన పవిత్రమైన భారతదేశంలో పూర్వం దండకారిన ప్రాంతమున నాగర్పుడి గట్టు కలదు. ఆ గట్టు పైన మాయమరాడు అనే పకీడు ఒక పెద్ద మాయ మహల్ నిర్మించాడు. ఆ మహల్ యొక్క శోభ ఏ విధంగా ఉందో అన్నీ చెప్తాను.
ఎక్కడికా? ఒరేయ్, ఆ మహా చుట్టూ 7 వెండి కోట్లు 14 బంగారు పేడలు నియమించాడు. ఏరా? ఏరోయ్? ఓహో, ఎంతలో ఉంది? మరి నీ దగ్గర 7 ఎన్ని కోట్లు 14 బంగారం మేడలు ఉన్నాయి కదా ఉన్నాయి. అందులో కట్టేవారు ఎందుకమ్మా? మా రాజుగారు నేను అందులో పాలు పొంగించేస్తామమ్మా. మీ ఇద్దరెళ్ళి అందులో పాలు పొంగించేస్తారా? హాయ్. ఒరేయ్, నీలాంటి వాడు పాలు పొంగించేస్తాడనే ఆ బంగారు గల్లు నా దగ్గర లేదురా. అక్కడ పక్కన కోట్లే ఉన్నాయి. నువ్వేం చెప్పుకోవాలి? నీ దగ్గర ఏం లేవట్రా బాబు. ఆ కోటలు ఎక్కడ కాదా? పక్కన కోటలు అక్కడే ఉన్నాయి. అవును. నీవు దగ్గర ఏం లేవట్రా. ఇవి దగ్గర ఏంట్రా? ముందు చెప్తుంది ఆ కోటలో ఇలా ఉండేయాలని. ఓ కోట్లో ఉన్నాయా? ఆ కోట్లో ఉన్నాయి 14 బంగారు పేడలు. 14 ఆ బంగారు పేడల మధ్య భాగంలో భాగమా? భద్ర, వైడూర్య, మరకత, మరకత, మాణిక్య, గోమేధిక, కెంపు నీలంతో అమర్చబడిన అందాల మసీదు కట్టించాడు. ఇంకా కోటలో వింత వింత సమాచారాలు జరుగుతున్నాయి. ఉక్కు స్తంభాలు ముసలాంటే అటువంటి ముక్కు స్తంభములు ఉక్కు కాదురా, ఉక్కు విశాఖ ఉక్కు హక్కు. ఉక్కు స్తంభాలు ముసలాంటే మట్టి ఏనుగులు మాట్లాడుతుంటాయి. ఇంకా ఫకీర్వాణి కోటలో మసీదు బొమ్మలు చక్కనైన పాటలు పాడతారు. నీకు పాటలు వచ్చా? ఏది పాడైతే రెండు మొక్కజొన్న లైట్ ఆడుకోరా. రెండు బొక్క రెండు మొక్క 2 మొక్కేట్రా. అయితే ఇదే ఏది ఇలా పని కాదు. ఏది ఊరే బాబా బాబా ఈ పాట ఇది పాట అంటారా? ఇలాంటి పనికి మాల పాట కాదు. ఇది కాదు. అయితే ఇదే ఏ? అమ్మ తెల్ల తీర తెల్ల తీర ఇలాంటి పాట. ఒరే, నీకు పాటలు కావాలంటే మా అన్నయ్య గారు చక్కగా పాడతారు. మా అన్నయ్య గారు అంత ప్రాణం పాడతాడు. అంత బాగా ఏయ్, చాలా బాగా చాలా బాగా పాడతాడు. అంత బాగా పాడతాడు. కావాలంటే అడుక్కోరా. అడుక్కుండిదా అడుక్కో. అడుక్కోవాలా కడుక్కోవాలా అడుక్కో. అనియా నీకు పాటలు వచ్చినట్ట వచ్చు. ఏ పాటలు వచ్చిండ్రు? ఏ పాట కాదు. మేజర్ చంద్రకాంత్ లో పాట కావాలి. మేజర్ చంద్రకాంత్ అంతే. అందులో ఏ పాట కావాలి ఆయనకు? పుణ్య భూమి పుణ్యభూమి ఎక్కడ ఉన్నాయా? ఎక్కడ ఉంది? అంటే ఆ పాట కావాలన్నమాట నీకు. నాకు కావాలి. మంచి పాట కదా. మరి మామూలు పాట వింటే భూమి దేశములము నమామి భూమి దేశం సదాస్వరామి దేశములము నమామి దేశం సదాస్వరామి అలాంటి పాటని అమ్మ బాబోయ్ పాడు చేస్తున్నాను. ఐరన్ రాజు గట్టి మింగిస్తావా? అమ్మ బాబోయ్ అక్కోడికి ఎంత బాగా
ఏంటి ఏంటి ఆ పాటని అలా పాడతారా? ఆ పాటలు ఎలా పాడతారు ఆ పాట ఎలా పాడతారా? మరి ఎలా పాడతారా పాట మరి పాట పాడితే ఎలా ఉండాలా? మా అన్నయ్య గారు పాట పిలుపు తీస్తారా తీసాడు. ఆ పాటని ఆ, పూరి చేశారు పూరి చేశాడు. వెళ్ళండి అవును, ఒక భక్తుడు ఎన్టీ రామారావు గారు పాట పాడమని 116 రూపాయలు విరాళించారు. వారిని ఆ అమ్మవారు సదా రక్షించగాకండి మరి కోరుకుంటున్నాం. అలాగే మా చైర్మన్ గారండి మందన రంగారావు గారు వారికి మా మందన రంగారాజు గారండి చైర్మన్ గారు వారికి మాకు అలాగే వందనాలండి. అలాగే మేనేజర్ గారు రుద్రరాజు పనిరామ కిషోర్ గారండి మేనేజర్ గారు వారికి మాకు అలాగే వందనాలండి. అది కాయకు మాత్రం మనిషి అక్కడ ఉంటే ఏం తెలుస్తుంది? ఇక్కడ ఉంటాడు. ఒరే, ఆ. కాగితం కాదు పాంప్లెట్ అది ఆ పాంప్లెట్ ఏదైనా రకాలు ఎక్కడ ఉంటే ఎలా వస్తుంది చెప్పు? ఎలాగొస్తుంది అది చూడాలా కొంచెం. ఒరే, ఆ. ఆ పాటని కూలి చేశారంటున్నావు కదా ఆ. ఆ పాటకి నువ్వు న్యాయం ఆ చేస్తావా? పాటను కూలి లేకపోతే మామూలు వాడేవాడు ఏంటి కోపము మరి కబురు కదా ఒరేయ్. తిరిగి తీసి పాడితే మహానుభావుడు అయిన తర్వాత ఇదంతా మహానుభావు తర్వాతే ఆ. ఒరే, ఆయన పాటకు నువ్వు కరెక్ట్ గా న్యాయం చేస్తావా? ఆయన చెయ్యకపోతే మాత్రం ఎడం కాలు చెప్పు తీసి చెప్పు తీసి ఎడం కొట్టు. ఆ జోరు తీసి ఆయన కొట్టాలా? ఆ, నీకు ఇప్పుడు ఎలాగ ఎత్తనైపోద్ది కానీ ఆ. ఇగో ఆ. ఆ పాట ఎలా పాడుతా పాట వినిపించు పాడమంటావా? పాడు. కానీ ఒకదాని కుదరదు మరి. నేను ఒక్కదాన్నే కుదరదా? ఆ, మరి ఎవరుండాలి? మీ చెల్లి కూడా వస్తే బాగుంటుంది. అమ్మో, మా చెల్లి కూడా ఉండాలంట. ఉండాలి. సరే పిలువైతే అమ్మా దిగేది రాని రాయమ్మ రాయమ్మ రాయమ్మ. Thank you.
क्या बोलो కిరికిరి ఒరే, ఆ ఇప్పుడు వరకు బాగా బాగా ఉంది. ఆ అమ్మాయి చూడగానే మారిపోయింది ఇక్కడ. ఓయ్ నాకు ఎన్ని భాషలు వచ్చినా తెలిసినా ఎన్నొచ్చు? ఎన్ని వచ్చినా ఎన్నొచ్చు? తెలుగు వచ్చు తెలుగొచ్చు, హిందీ వచ్చు హిందీ వచ్చు, తమిళ వచ్చు ఆహా, కన్నడ వచ్చు వచ్చు. ఇంగ్లీష్ వచ్చు ఒరే, మొత్తం వచ్చు ఏయ్! ఇదేదో నాకు తీస్తారా? ఎవరు వీలే రూమ్లోనే. అమ్మ బాబుకి లేదమ్మా మనందరం తీసుకుందాం ఏయ్! ఒరే, మొత్తం వచ్చు కాదు, మొత్తం వచ్చు. మొత్తం వచ్చు నాకు చేసినట్టున్నా ఆ పాట మా అన్నయ్య గారు కూలి చేశారన్నావు కదా, కూలినా కూలి ఉన్నారా దాని గురించి న్యాయం చేస్తానన్నావు కదా. న్యాయం చేస్తాను ఏది పాడి వినిపించైతే చెల్లమ్మా మీరు పాదం మీద అక్క, అదేం చేస్తున్నాడు చూడే. ఇది ఎలాగైనా సరే ఇగో డొక్కులు లేదు, లేదా డొక్కులు దిగుతుంది. మళ్ళీ తిరగకు నీ పాదం మీద పుట్టిన చిలవా, పెదవులు నమ్ముకున్నదే చిలవా. నీ పాదం మీద పుట్టిన చిలవా, పెదవులు నమ్ముకున్నదే చిలవా. అమ్మ పడిపోను, నాలుగల తాటి పట్ట. ఇదేనా నన్ను అరే ఓ తాటి పట్టే చెల్లన్నావా, మళ్ళీ పెళ్ళ అంటున్నావేంటి? ఏ చెల్లి పెళ్ళం కదా ఒరే, చెల్లి పెళ్ళమా? ఇంకొకటి పెళ్ళం కదా అంతేనా నాయన? నాకన్నా పైగా లేట్ అయితే కరెక్ట్ గా అన్నావు. చూసా లేట్ గా లేటెస్ట్ చెప్పాడు. ఏయ్, ఆ కుక్కను నాకు అసలు ఏయ్, చెత్తకాంతి మాట్లాడ. అందుకే లేట్ అన్నారో తెలుసా? మరిపోయినా ఆ? ఆయన దగ్గర ఉందమ్మా ఒరే, ఏంటి? ఆయన పక్కదారిపోకుండా తన్నెట్టారమ్మా కథ ఎక్కడ్రా? అమ్మా ఏరా? నువ్వు ఇలా నిల్చో. ఎందుకు? పాట పాడమన్నావు ఓహో, మేజర్ చంద్రకాంత్ చిత్రంలో పాట పాడతారు. తల్లి నేను ఉండాలా? ఉండాలి మరి. అమ్మాయి ఉంది కదా. అమ్మాయి ఉంటే కుదిరితే ఇద్దరు ఉండాలని చెప్పాను కదా ఓహో, సరే సరే నిల్చుండాలే. అమ్మ చెల్లి అన్నయ్య, నువ్వు మంచిదాను అమ్మ చెప్పుకున్నట్టు వింటావు చెప్పుకున్నట్టు వింటావు ఒరే, గట్టి కొడుకోకు, టైస్టర్ రాలిపోదు. చెప్పిందో జేబాబు బయటపోదు. ఏమవుదు నువ్వు ఇలాగే నిల్చోవాలి నువ్వు ఇలా నిల్చో అన్నయ్య కదలమాక ఇప్పుడు ఉండాలా? నువ్వు ఉండకపోతే పాట కంటం ఉండదు ఒరే, మీనింగ్ ఉండాలి. మీనింగ్ ఉండాలి దానికి సైనింగ్ ఉండాలి నమస్కారం ఒరే, సరే పాడైతే పాడమంటావా పాడు. ఏంటి రామాయండి? భూమిని భూమి నమో నమామి ఇంకా భూమిని భూమి అనాస్వరామి పంచభూమిని భూమి నమో నమామి ఇంకా భూమిని భూమి అనాస్వరామి మహామహులు అన్నలేరు మీ భూమి కైగొట్టే దున్నిస్తా అయ్యో, ఎందుకు పాపం చచ్చిపోదాకా? ఏటమ్మా ఇది పోయి కాలం ఏరా? తిరుగున్న రోగానికి ఏం లేదు.
చెప్పేయండి ఏమైంది అన్నయ్య? ఆ. ఏం చేశాడని? ఏం చేశాడా ఆ, ఈ పేలాపరేటమ్మా ఏం చేశాడట? ఏమంటున్నాడా ఆ, వాడు ఏమన్నాడో మీకు వినపడలేదా అన్నయ్య, మా ఇద్దరు ఒకరివైపు ఒకరు చూసుకొని ఉండిపోయాం. నీకు సూపులు ఎక్కువలే నీకు ఊసలాట్లు ఎక్కువ నీకు సూపులు ఎక్కువ అన్నయ్య, ఏంటి అంత మాట అన్నావు? మరి కాదమ్మా మరి అన్నయ్య, వాడు ఏం పాడుతున్నాడో ఏమంటున్నాడో ఆలకిస్తున్నాడా అన్నయ్య వెళ్ళలేదురా. చూడమ్మా ఓయ్, మీరు పాడిన పాట బాగోలేదా ఎవరన్నారురా? వాడే అన్నావా? అక్క, అన్నయ్య, ఆ, అసలు నేను పాడడం నువ్వు వెళ్ళలేదా? వాడు పాడిన పాట బాగుందా ఎవరన్నారు? దానికి అర్థం ఉందా లేదు 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 కదా లేదు. ఏమన్నాడా అసలు ఏమన్నాడని? ఏమన్నాడా అదిగో పెద్దది అన్నవా? పెద్ద అక్క, దానికి ఇల్లు చిన్న మరి ఒరేయ్, అన్నవు? ఏంటి ఆ పాటలో పెద్ద మరి చిన్నమడి ఉందండి లేదురా. ఆ పాట అలా ఉందా కాదన్నయ్య. లేదు కదా అన్నయ్య, ఉం. ఆ పాట అలా లేదు కానీ ఏదో మా అమ్మగా అన్నారు కదా, ఏదో 10 సంవత్సరాల నుంచి కలిసి మెలిసి తిరుగుతున్నాం కదా, సరే కలుసుకుంటూ వెళ్తాంలే. సరే సరే మిమ్మల్ని అన్నది మీకు ఇబ్బంది లేదు ఏం చేస్తాం? వాడేమైనా సరే మీకు మల్లె పూలు వెళ్ళట్టే ఉంటాయి కాదురా. కానీ ఓయ్, నన్ను నిన్నా నన్ను ఎంత మాట్లాడమ్మా నిన్నన్నా? నిన్నేమన్నాడా? ఏమన్నాడు? ఏమన్నారా ఆ, కర్రి కుక్క నిన్న కర్రి కుక్కనా కాదన్నయ్య. నిన్న కర్రి కుక్కనా కాదురా. నాకంటే తెల్లగా ఉన్నాడా వీడు లేదు లేదు, సంబంధం కాదు. లేదు కదా అరే, ఇంకేమన్నా తెలుసా ఇంకేమన్నాడు? రేయ్, ఆ, మీ అమ్మ లేరు కదా మీ అక్క లేరు కదా మీ చెల్లి లేరు కదా అన్నవా? చూడమ్మా ఓయ్, మా అమ్మ ఆ, మా అక్క ఆ. మా చెల్లి వీడి కాదా వీళ్ళు ఏం చేయాలి అది మా పక్కనే అదేంటంటే నా ప్రతిజ్ఞమమ్మా ఏ మూడు పూల పోయి కాలం బాగుందా నేనేమన్నాను రా బాబు కాదా మరి సరిగ్గా ఆలకించి మాట్లాడరా గోవిందా అదే గోవింద ఆ గోవిందా ఈశ్వర, నువ్వు పాడిన పనికి మారి పాటలు కాదురా. పాటలు అంటే ఎలా ఎలా ఉంటాయి? ఉంటాయి? మేము పాడతా నువ్వేను. ఓ అలాగే మీరు పాడండి మీరు వింటా ఆ
హలో 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 ఇప్పుడు ఒక కళాకారుడు ఎన్టీ రామారావు పాట పాడమని 116 ఇచ్చారు. ఆ పాట ఇప్పుడు పాడి వినిపించాలండి. ఇప్పుడు నా డైలాగులు బాగున్నాయని నన్ను మెచ్చి నన్ను ఆశీర్వదించి 120 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఈ పార్వతీ పరమేశ్వరుడు, ఈ అమ్మవారు, మా వీర బ్రహ్మేంద్ర స్వామి కాపాడగా సదాదేవిని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే చైర్మన్ గారికి మంత్రి రంగరాజు గారు, అలాగే మేనేజర్ గారండి రుద్రరామ కిషోర్ గారు, వారికి మా కళాబంధనాలండి. నన్ను దోచుకోవటి నన్ను దోచుకోవటి నన్ను ఎదరసారి నన్ను దోచుకోవటి నువ్వన్నీ బోలే చెప్తున్నా గానీ ఇంతమంది మీ కుర్రవాళ్ళు ఉన్నారా? ఉన్నారు కదా. ఇగో చూసావా ఏంటిరా? ఏమో అభిమానం వచ్చిందో ఆ బండి మీద ఉన్న బాబు మాత్రానికి మంచి ఉసారు ఉన్నాడు. ఆయన ఎప్పుడు స్పీడ్ గా ఉంటారు. ఇగో ఆ సైడ్ కూడా చాలా మంది కుర్రవాళ్ళు ఉన్నారు. వీళ్ళలో అసలు ఒక్కరికైనా ఉందా? నువ్వు ఏదైనా ఎత్తు మాది కాదు ఎత్తినావా మరి బెడికలైపోతాయి. ఉందా అని అడిగాను. ఏటున్నది మగాలికి
ఏంటిది ఏముండాలి ఏముండా హుషారుందా అని అడిగానురా. మరి అదే ఉన్నాదమ్మ లోపల ఉందో బయటికి తీసి చూపెడతాను ఏది ఒకసారి ఒకళ్ళ లోపల ఉందా? ఆ, ఒరే ఆ. వాళ్ళకి లోపల ఉంటే మాకు పైకి కనిపించలేదు కదా. నీకు బయట కనిపించదమ్మా ఓయ్ నువ్వు మంచి హుషారుగా మాకు కనిపిస్తుంది. ఓ అమ్మా వాళ్ళు అనుకుంటాను ఏమనుకుంటున్నారు? మాకే లోపల ఉంది కనిపించలేదు ఆ, వాళ్ళు బయట ఉందో లోపల ఉందో వాళ్ళని చూపించచ్చు కదా అని అన్నాడు. మాకుంది కాబట్టి మేము వేస్తున్నాం డాన్స్. అయితే చూపించు ఏంటి మరి లోపల ఉంది బయట ఎలా చెప్తావు చూపించాలా? సరే అయితే గురుగారు వేయండి. చెయ్యండి జీడిగంత. జీడిగిందిరా జీడిగంత. అయితే ఇప్పుడు నువ్వు జీడిగింద పాట పాడు నువ్వు జీడిగింద పాట పాడు నేను చిన్నది ఒకటి ఆడించుతాను ఏంటి అదేదో చూసి చెప్పుదిగా ఏంట్రా? ఓయ్, ఏదో ఆడించుతాను నువ్వు చూడాలి అలాగే మ్యాజిక్ మ్యాజిక్ ఎక్కడ మ్యాథ్కి వెనక చేస్తావా? నా దగ్గర మ్యాజిక్ ముందుకు వచ్చా ముందుకు ఈడు ఏం చేస్తాడో చూద్దామండి. ఏది చేస్తాను అంతటి ఆడించేస్తాను ఏంట్రా? ఓయ్ బీడి ఆడిస్తా ఈడే ఆడిస్తావా? ఆ? సరే నువ్వు ఎలా ఆడిస్తావు నేను చూస్తాను. ఆ. తేడా ఏమైనా కొట్టిందనుకో చీచి. ఇగో ఆయ్. నిన్ను బాల్లో చేసి ఆ. అగో ఆ కుర్రాడు ఉన్నాడు కదా ఉన్నారు బండి మీద బామ్మది ఉన్నారు మా మరి మీ బామ్మది ఎవరురా? మీకు నాకే మరిది అన్నాడు. నీకు మరిదా ఒరే మా తమ్ముడే ఇగో ఆయ్ పంచులు కట్టుకున్న అందరూ మా మామయ్యలు. అగో అల్లగా అతను మా మాయే. మనకేది దగ్గరికి వచ్చినట్టు ఉంది జాగ్రత్త పడండి ఏడురా? ఏమి లేదమ్మా ఇగో ఆయ్. ఈ హాఫ్ ప్యాంట్ వేసి వచ్చేసావా చిన్నపిల్లలు? ఆ. వీళ్ళందరూ మా మరుదులు. ఓహో మాస్కులు మాత్రం జాగ్రత్త పెట్టుకోండి. అలాగే వాళ్ళందరూ మా మరుదులు. వాళ్ళు మాసుకునేవి మీద లేకపోయిన వాళ్ళు చిన్న కరెక్ట్గా వేశారు ఒరే, యేసు, ఆ. ఆ చిన్న పిల్లలందరూ మా మరుదులు. ఓ చిన్న వాళ్ళందరూ మీ మరుదులు ఆ జీప్ ప్యాంట్ వేసుకున్న వాళ్ళందరూ మా బావులు. ఎవరి ఒకే లేదు తండ్రి దగ్గర నుంచి పిల్లలకు వచ్చి వరకు ఎలాగరా మరి అందరికి న్యాయం చేయాలి కదా. మరి అందరికీ న్యాయం చేయాలా మనం బాధపడరేటి. ముందు మామయ్య తర్వాత బావ తర్వాత మరుదులు అబ్బా అవునురా. ఏ క్లాస్ క్లాస్ అమ్మా నీ నేతలంతా కేటగిరీ 2 ఏయ్! పాడుతున్నారైతే పాడపోయింది Thank you.
కొంత రాత్రులు కాదు చెప్తావో పగలు కాదు చెప్తావో చెప్పమ్మా. ఎటువంటి వాడు ఎటువంటి వాడు? అన్నీ చెప్తాడు వినరా? చెప్పరా మసీదుల్లో పరటవాడు మాటలు మోతగల్లా మాటలు మాట్లాడి అడిగడిగే తోడుకునే ఆ పక్కిన వాడు దుర్వ్యసనలకు ముద్దు పెట్టా ఒక వేషం వేస్తాడు. వాడి మాటే మంత్రం. చిటికి వేశాడా చీకటి భూతాలు చిందులు తొక్కుతాయి. వేశాడా వేలాది పిశాచాలు జోలలు పాడతాయి. నేను నీళ్ళ వేస్తే గోళ్ళు కొండ అదిరి పడుతుంది. నేను కనుగొబడితే నీలాంటి బాబు సెలవులో వీడియోలు తీయద్దు. మా ఇల్లు దయించి సగం తీసి నడలే ఎలాగనా అమ్మా దాసి అమ్మ ఫోన్ పట్టుకెళ్ళిపోతారు. ఏది పోయినా పర్లేదు, అందులో సిమ్ మాత్రం బాగు. ఫోన్ పోతే పర్వాలేదా? రెండు ముఖ్యమే. ఫోన్ పోతే సిమ్ ఎందులో వేస్తారా? సిమ్ ఎందులో మందులు వేసుకుంటూ ఉంటే మీరే కామని సెలవు అడుగుతాం, అందులో పెడతాం. ఎక్కడ పడితే అందులో పెట్టి తుప్పటి పేద పోద్ది. సిమ్ పోతే సెలవుపోతే పోదు కానీ ఇలాంటి జోల పాటలు కాదురా. మరి ఎలాంటి జోల పాటలు నీ పాడతాను చూడు. పాడు. ఏంటి ఆ ఫోన్ తో వీడియోలు తీయద్దు. వాళ్ళు పెట్టుకున్నారు అది
దేవస్థానం వాళ్ళు పట్టుకెళ్ళినది. ఏమండి మీరేంటి ప్రోగ్రాం పెట్టారంటే అదేం సమాధానం చెప్పాలి? అందుకు వాళ్ళు తీయించింది. ఎందుకో ఇప్పుడు వచ్చే సంవత్సరం కమిటీ మారొచ్చు, అవును. లేకపోతే ఇదే కమిటీ ఉండొచ్చు, అవును. దానికి ఏం కాదు. మరి వచ్చే సంవత్సరం పోయిన సంవత్సరం ఏం ప్రోగ్రాం పెట్టారంటే ఆధార్ ఏడిది ఏంటి అటుకదే. బాగా చెప్పు. లాలా నెక్లెస్ పెట్టేటి దాననురా. లాలా నెక్లెస్, లాలా నెక్లెస్, లాలా నెక్లెస్. మాతా మాతాకి మాతా మాతాకి మాతా మాతాకి అల్లడంటే నీవు ముందర కదేటే నాగరమ్మ నాగరమ్మ నాకున్నాయి 3 కాయలు ఉన్నాయి. ఈ 3 కాయల మీద ఎక్కడ దెబ్బ తగిలినా తక్కువ చచ్చిపోవా? అదేంటి
ఓయ్ మరిది ఆ. ఆడి దగ్గర 3 కాయలు ఉన్నాయట. ఓ మరిది అంటే మరి దగ్గర లేవటి ఏంటి ఆ మరి దగ్గర 3 కాయలే ఉన్నాయి. ఏంటి ఆ. నీ దగ్గర కాదు వాళ్ళ దగ్గర కూడా 3 కాయలు ఉన్నాయా? అంతవరకు ఎందుకు మా రాజుగారి దగ్గర కూడా 3 కాయలే ఉన్నాయి. ఒరే ఈశ్వర ఆయ్. ఇగో ఆ. అల్ల పెద్దవారు ఉన్నారు కదా, పెద్దవాళ్ళు. ముసలాళ్ళు ఆ. తాతయ్యలు. ఆ. అగో చూడు మాస్క్ పెట్టుకొని అంత టీవీగా కూర్చున్నారు తాతయ్య. కూర్చున్నాడు. ఆ తాతయ్య దగ్గర కాయలు ఉన్నాయా? ఆ తాతయ్య దగ్గర 3 కాయలే ఉన్నాయి, కాకపోతే కొంచెం ముదర కాయలు. ఈశ్వర ఓయ్. ఇగో ఆయ్. ఈ చిన్న పిల్లల దగ్గర ఆ చిన్న పిల్లల దగ్గర చిన్న కాయలు, లేత కాయలు, ఆ 3 కాయలే. వాళ్ళ దగ్గర కూడా 3 కాయలు ఉన్నాయి, చిన్న కాయలా? ఈశ్వర ఆయ్. ఈశ్వర ఈసు ఆ. మరి మీ కుర్ర వాళ్ళ దగ్గర మా కుర్రోళ్ళ దగ్గర బ్రహ్మాండమైన కాయలు, గదిపిచ్చి కాయలు, టమకటమా 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 అలా కొడుతుని వస్తాయి. ఓయ్ ఆయ్. వాళ్ళ దగ్గర కూడా 3 కాయలే ఉన్నాయా? అవునుమా. ఈశ్వర ఆయ్. మన చైర్మన్ గారి దగ్గర మన చైర్మన్ గారి దగ్గర కూడా 3 కాయలే ఉన్నాయి. మేనేజర్ గారి దగ్గర మేనేది లేదా 3 కాయలే ఉన్నాయి. పని కిషోర్ గారి దగ్గర ఆయన దగ్గర 3 కాయలే ఉన్నాయి. ఈశ్వర నువ్వు వీళ్ళందరి మీద ఒక దగ్గర చూడు, ఉండి అన్ని క్లియర్ అయిపోయినట్టే. ఒరే, ఒక్కల కాయలు క్లారిటీ వస్తే ఆ ఉన్న కాయలు ఉన్నట్టే. ఉన్నట్టేనా? ఆ. ఇక ఆయ్. వాళ్ళ వెలగ నేను చూడలేను కాబట్టి ఆ. ఇక్కడ నీ కాయలు చూపించే. ఓ నా దగ్గర 3 కాయలే ఉన్నాయి. అన్యా అన్యా ఆ. ఈ దగ్గర 3 కాయలు ఉన్నాయట అన్యా. నీ దగ్గర 3 కాయలు ఉన్నాయా? ఓ ఏదో నీ కాయలు నువ్వు మర్చిపోయి నా కాయలు అడుగుతాడు. ఒరేయ్, ఓయ్. నా కాయలు నేను వేసుకోవద్దా? ఓ నీ దగ్గర 3 కాయలే ఉన్నాయి. నా దగ్గర 3 కాయలు ఉన్నాయా? ఆ. ఏం కాయలు? నేను మర్చిపోండి, నీకు గుర్తుండదు. జ్ఞాపకం లేదురా? జ్ఞాపకం అనుకుంటుందా? అవును. మన మామగారు కూడా అదే చెప్పు. ఈశ్వర ఆ. అవి ఏం కాయలు, ఎలాంటి కాయలు, ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయని నాకు కావాలి. ఓహో అది ఏం కాయలు, ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, అది నేను చెప్పాలంట. అవును, వెరీ చెప్పలేదనుకో ఆ. నీకు ఇత్తడైపోద్ది. ఏమి కొంత తీసుకో గవర్నమెంట్ ఇస్తారు. ఏంటి ఇత్తడే. ఇత్తలు తీసుకోవాలి గవర్నమెంట్ అయితే ఆ. అందించుకుంటాను డబ్బులకి. ఆహా. ఈశ్వర ఆయ్. కాయలు చెప్పాలి, నువ్వు ఆ? కాయలు చెప్పాలి. కాయలు అవును, కాయలట. నీ కాయల గురించి అల్లు గంగిరి వెళ్ళి మామిడి పండు రంగు వేసింది. అట్ట కాబట్టి నా పండు వేసింది. అల్లు గంగిరి వెళ్ళి మామిడి పండు రంగు వేసింది. అట్ట నా పండు లేదా ఏంటి ఎన్టీ రామారావు గారు అనుకుంటాను. ఏట్లేవో చూస్తాను. ఏమి దేహమా ఇవ్వలేదనే ఏంటిదా? ఏంటి ఏంటో ఏటు ఊపుతా కదా వాగడానికి. నీ మొక్కు నువ్వు ఊపిని అందరికీ కనిపిస్తాను, ఏంటిదా? కానీ అరగంట ముందు నుంచి నువ్వు ఊపుతా ఉన్నావు. వాళ్ళకి ఊరికి కనిపించలేదు. ఏయ్! భగవంతుడు మీకు అలగెట్టాడు, మొక్క ఎలగెట్టాడు. ఎలాగైతే? ఏమో ఎలగెట్టాడు. ఏంటి ఆ. అసలు ఇటు ఊపుతున్నాడా? ఊపుతాను, లోపలేరు కదా. నీకు కనిపిస్తాను అంత. ఏయ్! నువ్వు అసలు ఊపితే కదా కనబడ్డాను. అరగంట ముందు నుంచి ఊగుతాను. సరే, ఊపుకో గాని ఆ. ఈశ్వర ఆ. నీ కాయల కోసం కాదు గాని ఆ. ఇక్కడ కుర్రవాళ్ళందరి దగ్గర కాయలు ఉన్నాయి అంటున్నావు కదా, ఆ. వాళ్ళ కాయలు ఏంటని తెలుసుకోవాలని నాకు ఆతృతగా ఉంది. ఆహా. కాబట్టి ఆ కాయలు ఏంటో చెప్పు. అమ్మ రాయిరాయులు బాబా అంతా మా అన్ని ఏదో డ్రెస్ మాట్లాడు. నల్లగుండ రేటు అని అడుగుతాను. ఎర్ర పుట్టిన నల్లగా అయిపోతారు, తెల్ల పుట్టిన తెల్ల నీకు ఒక విషయం తెలిసిన ఏంటా? సంజీవ్ రెడ్డి కారు నలుపు, నలుపు ఇందిరాగాంధీ జీవు నలుపు, నలుపు. శ్రీకృష్ణ పరమాత్ముడు నలుపు, అవును శ్రీరామచంద్రుడు నలుపు, అవును శ్రీరామచంద్రుడు నలుపు. చివరికి నాది నలుపు. ఎర్రగా ఈ నలుపు. శ్రీరామచంద్రుడికి నీకు పోలిక ఏమి ఏంటి? ఏ శ్రీరామచంద్రుడు అంటే ఏంటి?
భగవంతుడు నడవండి. ఓయ్, శ్రీరామచంద్రుడు భగవంతుడా? మరి దేవుడు కాదేటండి కాదు, మరి ఎవరు మీ బావే. ఏ? ఆ, శ్రీరామచంద్ర నా బావా నీ బావా? నాకు బావా ఏ, నీకే బావేది? మరి ఎవరికి మా అందరికీ బావే, నాకే కాదు మీ వాళ్ళందరికీ బావే మీ అమ్మతో సహా. ఒరే ఆ. శ్రీరామచంద్రుడు మనకు బావెలాగయ్యారు ఎలాగయ్యాడు అలా కడుక్కో నేను చెప్తా. ఆ, ఆ, అడుగు అని చెప్పు మరి శ్రీరామచంద్రుడు బావ ఎలాగయ్యారు అది సంగతి. భూదేవి నీకేమవుద్ది? ఏమవుతుంది తల్లి తల్లి. అమ్మ అమ్మ. అవునా మరి తల్లి కూతురు సీతాదేవి నీకేమవుద్ది? అక్క అక్క. అక్క మొగుడు నీకు ఏమవుతారు? బావా మీరు ఒళ్ళంతా మాటగా చెప్పాను కదండి ఒరే ఆవిడ మనకు అక్క అవ్వచ్చు ఇవిడు మనకు అమ్మ అవ్వచ్చు కానీ ఆయన మనకు బావ అవ్వరు ఆయన మాకు బావడా? దేవుడే ఎవరన్నా? ఇక సరే కానీ దేవుడి గురించి మనకి ఇప్పుడు ఎందుకు కానీ ఆ. నా కాయలు నీ అమ్మ. ఏయ్! ఆ అమ్మ చెత్తవా? గుద్దేస్తాను కిందకి. అయితే ఏదెత్తిన పర్లో నీ అమ్మ ఎత్తంటాం. ఏయ్! బంధువులు రాలేస్తాయి బంతులు మీ అమ్మయ్యే నీవి నాయా. బంతులు రాలేస్తా అంటే మీ అమ్మయ్య కాదు, బంతులు రావాలి. ఓర్మాయ్, నీ ఊదిని బంధువులు తెంపేస్తాను ఏ మీ అమ్మయ్యవా? ఎలాగుంటున్నామా మన దాంట్లో చిత్తకార్తాన్ని ముందే అన్నావు కదా. అంతే ఆ, ఒరే ఈసు ఆ? అవి ఏం కాయో చెప్పు అమ్మ. ఆ, ఏదే? ఏ నీకు అవసరం ఏంటి? అందరికీ అవుతున్నాయి. ఏంటి అందరికీ అవసరం కాయ? ఆ కాయ కోసం ఉన్నారు అంతా. వేరే పంటను కొను పెట్టరా కాయలు అందరికీ అవసరం అంట. ఒరే కాయలు 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 ఇందా నుంచి అంటున్నా కదా ఆ, చూపిస్తున్నానా చూపిస్తాను. కాదు. నీకు మీ చెల్లి మీద సరదా. ఓయ్. కాయలు కానీ పెడతా మూడు పట్టుకొని ఏంటి? కాయలే. అది ఏం కాయలు? ఏం కాయలు? అది ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? అవును చెప్పు. తెలియాలంటావు. మీ చెల్లి రమ్మా. ఏం కాయలు ఎక్కడున్నాయి చెప్పరా ఓయ్, నీ కాయలు కావాలంటే కావాలంటే నేను ఒకటి అడుగుతాను, ఇస్తావా? ఏంటి ఆ కాయ చెప్పాలంటే నువ్వు ఒకటి అడుగుతావా ఆ, ఏంటి అడిగేస్తావరా లేదు ఒకటి అడుగుతాను, నీకు ఎందుకు ఇస్తావా? ఈశ్వర్య ఆ. సరే నీ కోసం కాదు కానీ ఆ. మన వాళ్ళందరి కోసం వాళ్ళందరూ చెప్తే నువ్వు ఇచ్చేట్లయితే చెప్తా. వాళ్ళందరికీ చెప్తే నేను ఏం చేయను. ఆ, కానీ వాళ్ళందరి కోసం నువ్వు అడిగింది ఇస్తానులే ఇస్తావా? నా దగ్గర ఉంటే ఆ, ఉన్నదే తప్పు. లేదు అడుగుతాడు అమ్మ నిన్ను. సరే అయితే ఉన్నదే అడుగైతే అడగమంటావా? ఏం కావాలి నాకు ఒక కిస్ కావాలా? కిస్ 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 ఇస్తా అంటే ముద్ద ముద్దలు కావాలా? ముద్ద అంటే ఎట్లా ముద్దంటే ఇలా కలిసి పోద్ది. ముద్ద అంటే ఇలా కలిసి పోద్ది. ముఖ మీద కనేస్తే పోదు ఆ. మరి కిస్ అంటేనా అనగంటే కిస్ అంటే చాచే పడుతుంది. కిస్ ఆ. అది కావాలి ఇంగ్లీష్ కిస్. సరే ఆ. ఈశ్వర్య ఆ, ఆ కాయలట్టు నువ్వు చెప్తే ఆ. నిన్ను గట్టిగా హట్టేసుకొని ఆ. కిస్ పెడతాను గట్టిగా పట్టుకొని ఆ నిజం. నిజంగా మీ అమ్మ తొట్టు. మీ అమ్మాయి తట్టు మా అమ్మ చచ్చిపోయింది. సరే కదా. ఇక సరేనా సరేనా? ఆ కాయలు చెప్పైతే చెప్పాలా? చెప్పాలి అల్లిగా జాగ్రత్తగా వెళ్ళరా. వెళ్తానులే. నేను చెప్పినట్టు మాత్రం అనండి. చెప్పు. నువ్వు అన్నట్టు అనాలి అలా. సరే అంటానులే ఆహా. ఏదమ్మా నీది? ఏడురా ఏం అంత అనుమానం ఉండకూడదు మనిషికి. ఆడదానికైనా మగోడికైనా అనుమానంగా వస్తే వస్తే ఆ చేతినే చూసేస్తారండి నీకు. ఓయ్! ఆ కొంపలు నాశనం అయిపోతాయి. ఆ, సరే కాయ చూపించడానికండి చేతి నిండా ఎట్టిందిరా బాబు. ఓయ్! గాజులై అది ఉప్మా చేస్తాను. నీదేదిరా? నీ బాగా నిలబెడతా. ఓ బ్రహ్మత్వాయ. ఇట్లా నేను చెప్పినట్టు చెప్పారా అంటే ఎర్రలో చూస్తే మరి అలా అన్నాయండి. అయ్యా, ఈ ఓం నమః శివాయ అంటే చెలిపెట్టినోళ్ళగా అంటాను అయితే మీరు అలా అనాలన్నమాట. నా దగ్గర ఏదైనా కడుపులే ఉంటాయి కానీ చెడుపులు మాత్రం గొప్ప మగవాడు కదా మరి. చెప్పు ఆహా.
నీకే టయాన్ని వచ్చింది. యా, ఏంటి? నా పొలంలో నీకే తోడురా. చూ, చూ, చూ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మరి ఏం కాయ? ఇది ఎక్కడ పడ్డ అది తలకాయ. ఏం కాయ? తలకాయ, తలకాయ. ఎన్ని కాయలు చెప్పాను? 3 కాయలు చెప్పావు. ఎన్ని కాయలు అయినాయి? 1 ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయి? 2 చేసుకోండి చేసుకోండి. ఇదొక కాయ అన్నమాట. మరి కాయ కదా? అమ్ము నాయన తలకాయ. ఇన్ని 2 కాయలు ఏం చేస్తావు? అయ్యా, ఇంకా 2 ఉన్నాయిరా. జాగ్రత్త పడాలి మరి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మెడకాయ. ఓహో తలకాయ కింద ఉంది మెడకాయ. మెడకాయ. అమ్మా ఓయ్, ఎన్ని కాయలు అయినాయిరా? 2 కాయలని. ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయి? ఒకే ఒకటి ఉంది. అన్యా, అసలు సిసలైన కాయ. ఈ అమ్మ తెలుసు ఏంట్రా? ఆ కాయ నీకే. అసలకాయ చెప్పలేదనుకో, నీ పక్కనైపోద్ది. ఆ? అదే అసలైన కాయ అదే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నోరు లేవే, నోరు లేవా? అలాగా బాగుంది. నీ సౌలిని పెద్దలేదేమమ్మా. ఓయ్, చక్కెర దగ్గర దిగిపోవాలి పక్కనే. ఎక్కడ? ఆ, అంతే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మరి ఇదేం కాయ? గొప్ప తీసిస్తాను. ఇది గుండెకాయ. ఓహో అవును. చూసావా? తలకాయ, మెడకాయ, గుండెకాయ. ఈ 3 కాయలకి ఏ కాయకి డబ్బు వెళ్ళినా తక్కువ చచ్చిపోవా? ఒరే, ఆ. కాయలు కాయలంటే ఇవా? ఆ. నేనేటేటేటేటో అనుకుండ్రా. నన్ను నాకిచ్చియే, నాకిచ్చియే. ఈడేదో పారేసుకున్నట్టు ఉన్నాడురా. నాది నాకిచ్చి, నాది నాకిచ్చి, నాది మరి ఏది రేటుంది సంబంధించింది? నువ్వు మర్చిపోకు. ఏంటి? నువ్వు ప్రమాణం చేసినావు. ఎందుకురా? నాకు ఇస్తానన్నావు. ఓహో, నిన్ను గట్టిగా హత్య ఎక్కువ ముద్దు పెట్టాలి. అది అదేనా? ఏయ్, సరేరా. ఆ. ఇగో, ఒప్పందం అంటే ఒప్పందమే కదా, కదా. మాట అంటే మాటే. మాటే. సరే కానీ ఆ. ఇగో, మన వాళ్ళందరూ చూస్తున్నా గానీ ఇచ్చేస్తాను. అందరూ చూస్తున్నా కావుతారు. అందరూ కళ్ళు మూసుకొని మాట్లాడు. వాళ్ళు చూడమని చెప్తున్నాను. ఆ, వాళ్ళు బాగా చూడొచ్చు, చూడొచ్చు. కానీ నువ్వు మాత్రం కళ్ళు మూసుకోవాలి. అలాగా నా 2 కళ్ళు ఏం పాపం చేసుకునేదా? పాపం కాదురా, ఆ. నువ్వే చేసుకున్నా కానీ మన సిగ్గు కదా. అయితే నాకు ఇచ్చా. కావాలా? అయితే ఇచ్చేస్తాయి. మొదటిసారి ఈశ్వరా, ఆ. కళ్ళు మూసుకోయి. అలాగే. అబ్బా, ఈశ్వరం, ఎన్నాళ్ళకు దొరికేవకుంటా. ఈశ్వరం, అప్పు ఏంటి పిక్కలే జరగడం. ఈశ్వరం.
ఆడుతాను గాలి ఆడినవ్వకు. దీనికి ఎంత దొరదరా బాబు ఈశ్వరరావు, ఈశ్వరరావు, ఈసు ఆ, ఒక్క ముద్దు పెట్టవా? విజయనగరం వినుపులు చెక్కం పిట్ట చెప్పరు శ్వాసగా చిన్నగా కొన్నది ముద్దెట్టి ముద్దు. మనిషి అంత పోయి కదవా, అంత గట్టిగా నొక్కేస్తారా కదా అది అమ్మాయి అయితే. అలాగే అదే ఎన్నా చూడగా అనుకున్నా ఏ కనుకున్నారా? నిన్ను రోడ్డు మీద చూసి నా కళ్ళంగా చెప్పు. నిన్ను రూములను చూసి నా కళ్ళంగా హే, హే. కాంచెలు మాట ఆగండి. అదే పని పోయి పాటలు పాడేస్తే అదే వాయించేస్తాను. ఏ, లంగా ఎత్తు కాదురా. అచ్చా అచ్చా వచ్చా వచ్చా అచ్చా, 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 అచ్చా. ఈడు వచ్చాక ఇంకా వచ్చా. ఈడు వచ్చాక ఇంకా వచ్చా. ఈడు వచ్చాక ఇంకా వచ్చా. అచ్చా, అచ్చా. ఈయన్ని ఇప్పుడు దంచేసి ధనియాలు కూడా పులుసు పెట్టేస్తానండి. మీ అమ్మకి పులుసు వేసేస్తుంది ఓయ్. ఇందాక నుంచి మగాడిని నేను రెచ్చిపోతున్నావు కదా. ఆ. అసలు మగాడికి ఉండాలి. నువ్వు ఎంత మాట్లాడితే అంత మాట ఇక్కడ పోతా హాయ్ నువ్వు ఎంత మాట్లాడితే అంత మాట ఇక్కడ పోతా హాయ్ పోతానులే. హాయ్ అంటే ఎంత మాట పెడితే అంత మాట ఆడద్దు అంటాను. అవర్ యూ I'm fine. ఐ లవ్ యూ ఈక్వల్ హాయ్ నువ్వు ఎన్ని పేరుకున్నా సరే మగాడికి ఉండాల్సింది ఏడికి లేదు. హాయ్ నాకు మగవాడికి ఉండవలసింది లేదా మగవాడికి ఉండాల్సింది అసలు సిసలైనది నాకు లేదా ఆ ఒక్కటే. నాకు లేదా అదే ఈడికి లేదు. అన్నయ్య అన్నయ్య మీ చెల్లిన పర్వత తీసేసిందిరా ఏయ్, నాకు మగవాడికి ఉండవలసింది లేదా లేదు ఏంటి నీ దగ్గర లేదా, నీ దగ్గర ఉందా నా దగ్గర ఉంది. నీ దగ్గర ఉందా అవును, కానీ నీ దగ్గర ఉంది అది నా దగ్గర ఏంటి నా దగ్గర ఉంది, నీ దగ్గర లేదు. ఆ? మన అందరి దగ్గరే ఉంది ఛీ, కానీ నీ దగ్గర మాత్రం లేదురా. ఛీ, ఈ ప్రాణం ఉండకూడదు ఇక ఆ, ప్రాణి తీసేలా పట్ల దేనికి ఓ ప్రాణి తీసేలా పట్ల ఎందుకే తప్పు తీసి పొర తీసి చచ్చిపోతాను అది కాదు, ఇది తలకాయలు దూరం కదా, ఆ? అది ఆ సీసా తెమ్మంటాడా? ఏ నాకు ఏట్లా మరి లేదు బ్రాందీ సీసాలను ఎవరైనా గుర్తించేస్తారా? ఏదో దూరుతాను నీకు ఎందుకు ఒరే, ఆ. ఏదో ఒకటి దూరుకో కానీ ఆ. ఇప్పుడు ఉన్న కుర్రి వాళ్ళకి పెద్ద వాళ్ళకి అందరికి ఉందిరా మగాళ్ళకి ఉండాల్సింది. నాకు లేదంట ఇగో ఆ. బంగారాజు గారు బంగారు ఆయన దగ్గర కూడా ఉందిరా. ఏంటి రాజుగారు మరి ఎప్పుడు రమ్మన్నారు అమ్మాయిని ఏయ్, ఆ. ఏంటిరా? మరి ఆయన దగ్గర ఉన్నట్టు నీకు ఏంటంటే ఎన్నాళ్ళు రూమ్ లో చూపెట్టారా ఏయ్, ఆయన దగ్గర నాకు కనిపిస్తుంది. ఏంటి అంత క్లియర్ గా చూపెట్టారు ఏంటి ఇగో అలా బావచుడు మాసులు ఎట్టి నవ్విసుకుంటారు కానీ మనకి- మీ దగ్గర కూడా ఉందండి. మనకి సెక్స్ చేయడం తెలుసా మీ దగ్గర కూడా ఉంది. ఓయ్, మనకి సెక్స్ చేయడది ఏంటి అప్పుడు ఎప్పుడో పశువులు పశువులు? ఆ ఈనిటప్పుడు ఆ, పెయ్యిలు పాలు తాగేసుకున్న ఆ మూతి గుడ్లు కట్టేవారు అవును, పాలు తాగేస్తేని మూతికి బుట్టు పెడతారు. ఆ పాపమే మనకు చుట్టింది ఇప్పుడు ఎందుకో? ఆ వేళ పశువులకి ఎత్తారు మనకు మనకి ఎత్తారు ఒరేయ్, ఆయ్. మరి అక్కడ విసిరేసుకోండి. ఆ. అందుకే ఇప్పుడు మందులకు వచ్చాయి. మరి ఎందుకని వాళ్ళు నవ్వుతాండ్రో లేకపోతే ఏం చేస్తారో మాకు ఏం తెలుస్తా అంతే ఇక ఆయ్. అల్ల బాగా చూడు నించున్నారా ఆ. వైట్ టీ షర్ట్ ఇందాక నుంచి చూస్తాను ఆయన అక్కడే నిలబడ్డారు ఆయన దగ్గర కూడా ఉందిరా. ఆయన దగ్గర ఉందా ఒరే, ఒరే, మనిషి అంత పొడుగుందా ఉంది అంత పొడుగుంటుందో ఈశ్వరా, ఓయ్ ఇక ఆ. మైక్ సెట్ ఆ. అందులో నలుగురిలో ఎవరు మైక్ సెట్ క్లారిటీ ఇవ్వలేదు. నలుగురి దగ్గర ఉంటది కాకపోతే చిన్నది పెద్దది ఇద్దరు కలిపి అతనే చూపించారంటే అతను అయ్యో. మరి చూసుకో జాగ్రత్తగా ఇక మన మైక్ సెట్ వాళ్ళ దగ్గర ఉందిరా. అమ్మ అంత చాలా సూపర్ ఉంది ఆ బావ దగ్గర. ఆహా. ఇక అతనంటే పెద్దవారు పని అతని దగ్గర ఉంది. నువ్వు. చూడమ్మా మరిది
ఈ మరిదా ఆడే తల మూసుకుంటాడు. మరి ఆయనమ్మా ఆ మగడ దగ్గర కూడా ఉంది. ఇంకో గడి పోతే ఆ, ఆయన ఏం చేస్తాడు తెలుసా? నా గొప్ప సిగ్గండి. అలాగేం కాదు కానీ సిగ్గు ఎక్కడ ఉంటుందండి? మీద కదా కింద పోతే మనకే ఒరేయ్, ఆయ్. మగాడికి ముఖ్యంగా ఏం కావాలి? ఏంటి మూతి పైన మీసం కావాలి. ఓరి అయ్యా మూతి మీద మీసమా? నాకు లోపల ఉంది కదండి. ఏది? అదేలా కావాలిరా? మూతి పైన మీసం కావాలి. ఆహా మూతి పైన ఎందుకు? రోగులు ఉంటేనే రాసం ఉంటేనే మీసం గారికి వెళ్తుంది. అలాగే అలాగే. ఇప్పుడు ఇప్పుడు మా సెంటర్ గారు ఆ, మంచి ఉసారైన పాట పాడతారండి. కొంచెం కథయ్యాక అప్పుడు చెప్పుకుందాం. నా మూడంతా పాట చేసిన ఎందుకురా? అంటే మీకు ఎడమ అలాగే వాళ్ళకి వచ్చేస్తాను. ఓ కత్తిమాన నాకెందుకు నేను నలిపోతాను పైన చేయి. నేను నలుగురు అవసరం లేదు. నలుగురు ఒరే, ఆయ్. ఆ పక్కిన వాడు ఆ. ఒక రోజు మత్తుగా తాగి తాగి. చిత్తుగా ముస్తాబై ఆహా. తన ముప్పుడి కత్తిన గాండ్ల సంగుని పిలిచి పిలిచి చక్కగా నాట్యం చేయమన్నాడు. అబ్బా అందులో ఆ సంగు సంగు. తనను మించిన సుందరాంగి లేదని ఒప్పుకుంటేనే నాట్యం చేస్తానన్నది. ఆహా అందులో ఆ పక్కిన వాడు ఆ. తన పెంపుడు కత్తిన కాపాలి పిలిచి పిలిచి. ఏ కాపాలి ఓయ్. ఈ ముళ్ళకాల్లో మోహం కల్పించే సుందరాంగి ఉన్నదా అంటాడు. అబ్బాయి. అందులో ఆ కాపాలి ఆహా. ఏమంటుందో ఓయ్. అన్నే చెప్తాడు విను. కందాన 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 అమ్మా ఇదిగో, హాయ్. ఇప్పుడు అన్నయ్య కుర్రవాళ్ళందరి కోసం ఉమ్. మన సెంటర్ గారు ఆ. ఆ ఇద్దరితో కలిపి ఆ. అందమైన దాని అంటూ కమర్కిచ్చి ఏయ్, ప్రైవేట్ ఆల్బమ్ ఆ, లో నుంచి పాట పాడతారు. మంచి లోపమ్మ కూడా ఉంటది. అది ప్రైవేట్ ఆల్బమ్. ముసిపోతే జ్వాలా
అందమైన దాన అందమైన దాన
ముసుపోతే జావా